ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్యాంకులో దొంగతనం చేసింది వీడే. మా అక్క దగ్గర బంగారు నగలు దొంగతనం చేసింది కూడా వీడే. ఆ నగల్ని మా ఊరి సేటుకి అమ్మబోయింది కూడా వీళ్ళే. ఆ విషయం నాకు తెలిసిందని నన్ను కార్డిక్కిలో పడేశారు. మీకు కావాలంటే ఆ సేట్ని ఎంక్వైరీ చేసుకోండి. ముందు వీడిని అరెస్ట్ చేయండి. గాయత్రి, నువ్వేం చేస్తున్నావు? అక్క, నువ్వు కాసేపు ఆగుతావా? గిరి, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏఎస్ఐ, ఒక పాలి చెప్పినాను కదా, కాసేపు ఆగు. నానే వచ్చి సరెండర్ అవుతాను. ఎటే? వద్దు సార్, వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. ఎస్ఐ సార్, వదలొద్దు. ఎస్ఐ గారు ఆగండి. అన్నయ్య, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. బావా, ఈ తాళి కట్టు బావా. ఈ పెళ్లి ఆగిపోకూడదు బావా. అక్క, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో. ఈ పెళ్లి జరగాలి. దయచేసి ఎవరు అడ్డుపడద్దు. బావా, నువ్వు తాళి కట్టు బావా. ఏయ్, బ్యాడ్ బాయ్. గిరి, ఆగు. గిరి, గిరి, తాళి కట్టరా. ఏడు చూస్తున్నారు. నువ్వు తాళి కట్టా కట్టా. ఏయ్, ఆగు నువ్వు. గాయత్రి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అక్క, నువ్వు ఆగు. నువ్వెందుకు ఆ మాట అంటున్నావో నాకు తెలుసక్క. అమ్మ కోసమే కదా. అమ్మ అక్కడ గల్ఫ్లో ఇరుక్కుపోయిందన్న సాకుతోనే కదా వీడితో నిన్ను పెళ్లి కొప్పించారు. మనందరం కష్టపడి ఎలాగైనా అమ్మని విడిపిద్దాం. నా మాట విని వీడిని పెళ్లి చేసుకోవద్దు. ఏ సాల్లే, ఏట్రా సోతున్నావు? దాని మొఖమో పొయ్యి, దాని మళ్ళీ తాళి కట్టరా. అక్క, నా మాట విను. ఈ దుర్మార్గుడిని పెళ్లి చేసుకోవద్దు. ఈ దెబ్బ 25 సంవత్సరాల క్రితం డబ్బు ఆశతో ఒక వెధవతో పారిపోయి చూడు, అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా తయారయ్యేదానివే కాదు. ఎస్ఐ గారు, వీడిని లాక్కెళ్ళండి. ఎస్ఐ సార్, తీసుకెళ్ళండి అక్కడి నుంచి. పద. హలో. గిరి, గిరి. ఉసి గాయత్రి, పీటల మీద పెళ్ళాపి నా కొడుకుని అరెస్ట్ చేయించినారు కదే. నా పరువు కూడా తీసేసినారు కదే మీరంతా. ఇదిగో, ఈ రత్నమాల బతికే ఉంది. మళ్ళా వస్తా, మీ అందరి సంగతి చూస్తా. వెళ్ళి నీకు చేతనేది చేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.